వెల్కమ్ టు TJ9 న్యూస్. ప్రతి క్షణము కూడా మనకి తెలియ విష్ణు మహేశ్వరుడు ఒకటే జన్మించి దుర్భావాలతోనే మానవుడు ఆలోచించినట్లయితే అదేవిధంగా పోటీ చేసినప్పుడు కూడా మంచి రాజకీయం ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొన్నట్లయితే చక్కటి సాధన చేస్తూ మన పీఠం పిలిపించారు. తర్వాత నేను హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా ఆవిష్కరించారు. దాదాపు మన పీఠం మిత్రులు వారు సహకరిస్తారు. ఇప్పుడు కూడా ఈ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత వాటిలో ఉంటాయి. దీనికి సహకరించి దేశదాస్ గారికి సహాయం ఇస్తున్నారు. ముహూర్తం బాగుంటున్నారు. చిట్టు మోహన్ గారు సేవా ఫౌండేషన్ యోగరత్న డాక్టర్ జగన్ నాగేశ్వరరావు స్వామి ప్రసాదాన్ని అవసరం. అదేవిధంగా చిన్న ప్రసాదాన్ని ఆసుపత్రికి ఈ మహాసభ తత్వాన్ని అలవరుచుకుని ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో 9, 10, 11 తేదీలో మనం ఈ ఆధ్యాత్మిక మహాసభకి ధ్యాన సాధన అనేటువంటి 3 సాధనకు అద్భుతమైనటువంటి మాతృమూర్తుల యొక్క అభౌతికమైనటువంటి ఆశీస్సులు పొందుతూ ప్రస్తుత పీఠాధిపతి వాళ్ళ విషయాల యొక్క ఆశీస్సులు పొందేటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఆ ప్రభుత్వం ఈ యొక్క మహాసభల యొక్క విశిష్టత 1928లో పూర్వాశ్రమంలో మనం నిర్వహించుకునేవాళ్ళం. అక్కడి నుండి 2000 సంవత్సరంలో నూతనంగా ఏర్పరచుకున్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ సభా కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా ఇప్పటి వరకు 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ
మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనకు ప్రసాదించి తరింపజేస్తున్నారు. ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానము ద్వారా ప్రసాదింపబడుతుంది.